హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ బేబీ గుత్తి వంకాయలతోటి కర్రీ అయితే చేసేసుకుందాం. చిన్ని వంకాయలు అనమాట. చూడండి ఎంత ఉన్నాయో. మా చెట్టుకి కాసిన చిన్ని వంకాయలు అనమాట. ఈ బేబీ గుత్తి వంకాయలతో కర్రీ అన్నది చేసేసుకుందాం. చూసారా ఎంత బాగున్నాయి. అన్ని చిన్ని చాలా చిన్ని వంకాయలు అనమాట. ఇప్పుడు వీటితో అయితే మనం కర్రీ అయితే చేసుకుందాం. ఇంత చిన్న వంకాయలతో కర్రీ ఎంత బాగుంటుందో చూసేద్దాం. వంకాయలను అయితే ఈ విధంగా అయితే కోసుకుని ఉప్పు నీటిలో అయితే వేసుకున్నాను అనమాట. వంకాయలని ఈ విధంగా కోసుకున్నాను. ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ అయితే తీసుకున్నాను. తురుమాను అనమాట. అది చేతితో తురుమాను, మిక్సీ పట్టలేదు, అందుకే ఇలా ఉంది. ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇలాగా గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఎక్కువ వంకాయలు తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎత్తుకున్న మూకుడైతే తీసుకున్నాను అనమాట. కళాయి ఇప్పుడైతే వేడెక్కింది. నూనె అయితే పోసుకున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలి. కరివేపాకు అయితే వేసుకోండి. కొంచెం వెరైటీగా అయితే ట్రై చేస్తున్నాను. కర్రీ అన్నది ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ, పచ్చాగా కొట్టిన అల్లం వెల్లుల్లిపాయ, పేస్ట్ లాగా పచ్చగా ఆడింది అనమాట. ఇది కూడా వేసుకుని ఫ్రై చేస్తాను. అది కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేస్తుంది. మంచి అరోమా వస్తుంది అనమాట మనకి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చగా ఆడింది వేసాక ఇప్పుడు ఇందులోకి మనం టమాటా పేస్ట్ అయితే ఉంది కదా, ఈ టమాటా గుజ్జు అన్నది వేసేస్తాం. ఇప్పుడు టమాటా ఎంతవరకు మగ్గిందో చూసేద్దాం. టమాటా గుజ్జు కాబట్టి బేనే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇదైతే బాగా మగ్గిపోయింది టమాటా కూడా. ఇందులోకి మనం కోసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి ఆ నీళ్ళు కలర్ చేంజ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వేసి మళ్ళీ కడుక్కొని ఇప్పుడు ఈ వంకాయల్ని ఇందులో అయితే వేసేసుకోవాలి. వంకాయలన్నిటిని ఇందులో అయితే వేసేసుకోవాలి. అన్నిటిని ఇప్పుడు ఇందులో అయితే వేసుకున్నాక చూపిస్తాను. అంటే మొత్తం వేసేసుకున్నాక ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను వెంటనే, ఎందుకంటే మనకి వంకాయ గురించి తెలిసిందే కదా, కంట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఉప్పు వేసేసి ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి కలిపేస్తుంది. ఇవి బేనే మగ్గిపోతాయి. అది కాక ఇవి బేబీ వంకాయలు కాబట్టి చిన్ని వంకాయలు కాబట్టి చాలా ఫాస్ట్గానే మగ్గిపోతాయి. ఈ నీలం వంకాయలు ఉత్తినే ఎంత లావు వంకాయ అయినా నూనెలో పెట్టగానే మగ్గిపోద్ది అనమాట. ఇప్పుడు దీన్ని అయితే ఇలా కలిపేసుకుని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకున్నాం, మగ్గనిచ్చుకున్నాం. పది నిమిషాలు అయితే మగ్గనిద్దాం. ఎంతవరకు మగ్గాయో చూసేద్దాం. వంకాయ చూసారా, నేను చెప్పాను నీలం కలర్లో ఉండాల్సిన, పర్పుల్ కలర్లో ఉండాల్సిన వంకాయ మొత్తం చూడండి ఏం కలర్లో వచ్చేసిందో.
భలే మగ్గిపోయిందబ్బా. పర్పుల్ కలర్లో ఉండాల్సిన వంకాయ మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేసి అంత అలా మగ్గిపోయిందనమాట. అసలు అంత బాగా మగ్గిందంటే వంకాయ చాలా బాగా మగ్గింది. ఇంకొద్దిగా మగ్గనిద్దాం. అక్కడక్కడ ఇంకా మగ్గేది ఉన్నాయి కదా, ఇంకొంచెంసేపు మగ్గనిద్దాం. చూసారా మొత్తం అయితే మగ్గిపోయిందనమాట. చాలా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనకి రుచికి మొత్తం మగ్గిపోయాక మనం ఇందులోని కారం అయితే వేసుకోవాలన్నమాట. కారం అయితే వేసేసుకుంటున్నాను. సాల్ట్ అయితే చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే మనం వంకాయలు కండ్రెక్కకుండా ఉప్పు అయితే వేసుకుంటాం కాబట్టి చూసేసుకోవాలి. నేను అందుకు కొంచెం వేసాను. ఇప్పుడు దీన్ని అయితే కలిపేసుకుందాం. కలిపేసుకున్నాక ఎలా ఉందనేది చూపిస్తాను. మొత్తం కలిపేశాక కొంచెం కరివేపాకు ఉంటే అది కూడా వేసేసి నేనైతే చికెన్ మసాలా అయితే కొంచెం వేస్తున్నాను. మనకి మంచి చికెన్ కర్రీ లాగా అయితే ఉంటుంది అనమాట. బాగుంటుంది. ఒక్క వంకాయతో అన్నం అంతా కలిసిపోతుంది అనమాట. అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా కలిపేసుకుందాం. ఒక చేతితో ఫోన్ పట్టుకోవడం వల్ల కలపడం కుదరడం లేదు కాబట్టి మొత్తం ఇదంతా కలిపేసుకున్నాక ఒకసారి చూపిస్తాను. ఇలా మొత్తం మసాలా అంతా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గబెట్టేసుకుందాం. బాగా ఆ వంకాయకి మసాలా అన్నది పట్టాలన్నమాట. ఇప్పుడు ఒక అరగంట ఇలాగే వదిలేద్దాం. ఇప్పుడు ఎంతవరకు మగ్గిందో చూసేద్దాం. చూసారా మనకి మధ్య మధ్యలో ఆయిల్ అయితే పైకి వస్తుంది. అంటే ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోతూ ఉందన్నమాట. ఇంకా వంకాయ కూడా చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. ఒక వంకాయతో అన్నం అంతా తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కర్రీ అన్నది రెడీ అయిపోయింది అనమాట. చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది. బాగా మగ్గిందనమాట వంకాయ. ఇంకా కర్రీ అన్నది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నిమ్మకాయ పిండుకొని తినండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ కర్రీ అయితే అయిపోయింది. గ్యాస్ అయితే కట్టేసుకుంటున్నాను. గ్యాస్ అయితే కట్టేసా. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. బయట అయితే మంచి గుమగుమలాడిపోతుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు గుత్తొంకాయ ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా అయితే ఉంది. నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.